కూడా పిల్లలు ఉన్నారంటారు అంటారు. ఇప్పుడు అది ఎప్పటి నుంచి తెలుసా అంటే నాకు ఎందుకు చెప్పదు మన పొట్లు చెప్తే వాళ్ళకో ఇస్త్రీ పెడతారు. మేము అన్ని చేశారు అప్పుడు మనకెందుకు పొద్దున్నే చేసిందా ఘాటు గడ్డ వస్తుంది చిన్న పొలుగుతో రామాది ఘాట్ల ఆయన ఏంది తెచ్చుకున్నాడు సునానానికి సీదయా మెత్తటి మట్టి వస్తుంది. గడ్డ రావట్లేదు సుల్తాన్ అక్కాయలకు వస్తుంది. మీకు ఎందుకు రావట్లే గడ్డ? ఏంది వంకర తింకరగా తిస్తున్నారు కాలువ? టేప్ పెట్టి కొలుస్తా చదువుతున్నాను ఇష్టం. చూడు టేప్ పెట్టి కొలుస్తా అనుకుంటున్నావా? నేను మక్కాయ నిన్నెందుకు అంటాను మా ఆడబడిన అంటే చిన్ని పిసికి పిల్లని చేస్తా వీడియోలో పెట్టుకో తెస్తావా? తీసుకురా తల్లి వదిలేసి వెళ్ళిపోయింది వాటిని. పార తీసుకో పారా మెత్తగా దూదల్లే ఉంది ఇలా మట్టి దూది గడ్డ లేపింది చూసావా లక్ష్మా మజాక లేపింది గడ్డ. సుల్తాన్ అక్కలకి గడ్డ వస్తుంది మంచిగా. లేదు వస్తుంది లోతు చాలదు. అబ్బాయి వచ్చాడనుకో మళ్ళీ అరుతాడు. వాళ్ళకి గడ్డ మామూలుగా గడ్డ తీస్తున్నారు వాళ్ళు, మీరేంగా చెక్కుంటా వస్తున్నారు. ఇది పై మెట్లే పెద్దనా ఎడల్పు పెడుతున్నారు కానీ లోతు ఏది? లోతు లేదుగా. వాళ్ళ కాలువకి మీ కాలువకి తేడా వచ్చింది. గడ్డ కాదు పొలిగేస్తామంటున్నా నేను గడ్డ తీయమంటలేదు. ఏందది సామెత? ఏంది సామెత? నేను ఇటు పోవాలంటే అమ్మాయి అటు పోవాలంటే ఎట్ట కుదిరింది మా ఇద్దరికే ఒకళ్ళ మాట వినాలిగా. అదే మరి నేను మంగళూరు అంటే నువ్వే కిట్టేపాలి అంటావు. అంతేగా లేకున్నట్టుంటే ఏనాడు భూమి పుట్టాడు పుట్టిన సాయంత్రం భూమి పుట్టినప్పుడు పుట్టినయా మరి మాటలమ్మా అన్నిటికీ దేనికి అదే పెట్టాడు దేవుడు. వసుదేవుడికి నోరు మాట్లాడమని ఇచ్చాడంట. మరి నువ్వు మాట్లాడను కాదు ఈ జనాన్ని బతికించు చేలు దుక్కుతుని అని చెప్పాడంట. వాళ్ళు వ్యవసాయం చేసి పొలం పండించి వాళ్ళు బతికించు మానవుల్ని చెప్పాడంట. శంకరుడే ఎవరుగా బతికింది ఎవరో తెలియకుండానే చదువుతున్నాడు పురాణం. ఏ బాబాయ్ ఎవరో తెలియదు, ఎవరో చెప్పారంట, ఎవరో తెలియదు కానీ పురాణం చదువుతున్నాడు. అన్ని రావద్దు ముంగళ తాడి చెట్టు పుట్టిందంట. మానవుడికి దాక్కుంటానికి ఎట్ట అన్ని నేనే అందంట. మరి వ్యవసాయాలు కొడుతున్నావా తాటాకు మరి నార అదేనా ఇవన్నీ తాళ్ళు కొనుక్కొస్తున్నావు ఆయాలంతా అది ముందులా అన్నిటికన్నా ఎంత బతకాలి నాకు నేడేదన్నా అంట దేవుడు. తాడి చెట్టు నేడేమైంది పెద్దనా? నేడ కాదుగా తాడి చెట్టు నేడేందుకు ఎందుకైద్ది? నేడ ఉండదుగా తాడి చెట్టుకి.
మరి ఇల్లు అయితే మరి ఆవుగా ఆ, మరి వాసాలు కొట్టుతున్నావా, ఆ, మరి మొక్కలు పోతున్నావా, ఆ. అన్నీ అదేగా. ఇప్పుడు లేదుగా. ఇప్పుడు ఎందుకున్నది ఈ కాలంలో, కంప్యూటర్ కాలం వస్తే ఈ అమ్మ నిన్ను వెడల్పు పెట్టమంటలా, లోద్దామంటున్నా. నువ్వేమో ఊరంతా ఎడల్పు తవ్వుతున్నావు. ఆ మట్టి ఎత్తద్దు, ఊరంతా ఎడల్పు ఎందుకు, నిన్ను లోద్దామని నేను చెబుతుంటే నేను ఒకటి చెబుతా, నువ్వు ఒకటి చేస్తున్నావు. అదిగో ఆడ బాబాయ్ దేవ తవ్వట్లేదు, ఎడల్పు పెడుతున్నాడు. నువ్వు చాటంత ఎడల్పు పెడుతున్నావు. ఓ పారు వచ్చిద్దంట. మాటల రందిలో పొడి చేస్తున్నాడు, గనం పొడి చేస్తున్నాడు మొత్తం. పోనీ పాపాకు మరి లోపలికి వెళ్ళిపాకు లక్ష్మక్క. మరి కాలం వెడల్పు అవుతుందా పెద్దనా? శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు? శ్రీకృష్ణుడికి ఎంతమంది భార్యలు? ఏం నీకు పురాణం తెలుసు కదా మరి. అయ్యా అట్ట పెడితే కింద పోయిద్ది. అది ఎట్టయినా తేడానే ఉంది మీ ఇద్దరిది. ఇటు మీలో కలవట్లా, వీళ్ళల్లో కలవట్లా. మీది సపరేట్గా ఉంది. తీయండి, నాకెందుకు ఎట్టగొట్ట తీయండి. ఆ అబ్బాయి రేపు నన్ను అంటాడు డబ్బులు పడవు, కాళ్ళు లోతు లేదే. ఆ అబ్బాయి లోతు అంటున్నాడు. లోతు లేదే డబ్బులు పడి సావు. ఫస్ట్ గడ్డ అంటే ఫస్ట్ లోతు పెడితే అనుకో, కొద్ది తీసామనుకో గడ్డ వచ్చింది. ఇదిగో ఆడాడు రత్నగాయలకి గడ్డ. ఈరోజు ఆలస్యం అయ్యిద్ది ఎట్టయినా. సైడ్లు ఎడల్పు లేకపోయినా పర్లేదు, లోతు తీయాలంటున్నా నేను. అది ఒకసారి లోతు పెడితే మొత్తం వచ్చిద్ది కదా. ఫస్ట్లో లోతు పెడితే వచ్చిద్ది. ఆయన సరిపోద్ది అని చెబుతున్నాడు నాకు. నేనేం చెప్పాను ఇంకా? బసవ శంకర్. మీ ముగ్గురిది ఒకలా ఉంది. మీ ముగ్గురిది బాగుంది, వాళ్ళది బాగులా. చెబుతున్నా వాళ్ళు ఆడంటున్నారు. లోతు కనపడుద్ది, తీసింది కనపడాలిగా. గడ్డి ఉండటం బెనిఫిట్ అయింది. గడ్డి ఉంటే మీకు గడ్డి వస్తుంది, వాళ్ళకి గడ్డి రాట్లా. ఎందుకు మరి చెప్పబా కాపా? కాదా మరి వచ్చిన కాడ నుంచే గడ్డలు తీసినట్టు మాట్లాడుతున్నాను. గడ్డలు తీసింది నువ్వేగా మరి. పొలుగు వేసింది ఎవరు ముందు? ఆయనేగా. అక్కయ్యవైనా కానీ ధర్మం మాట్లాడాలి. వచ్చేసింది. ఆడ తగ్గించారు ఎందుకు ఎడల్పు వెనక? ఇటు రాదు, ఇటు అవసరం. నీ కాలు కంచి అటు నుంచి అటు. అవునవును. అందుకే నా పాతిమత రాలేదు. ఏందా రాలేదు అనుకుంటున్నా నేను. నాకేం తెలుసు. కళ్యాణి ఊరికి వెళ్ళిందంట, రాలేదంట. ఎవరు తెలిసి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది? చేసి వెళ్ళినట్టుంది. చేపించి ఇళ్ళే చేపించినట్టు అందరి మీద అనుమానమే. అనుమానం పెనిపోతాం భాష. అసలు అదే లక్ష్మి, అనుమానమే. తెలిసిన ఎవరు చెప్తారా అప్ప? ఒక్క అమ్మట ఎందుకు పోవటం, రైల్వే స్టేషన్లో నాగరాజు లక్ష్మి ఇన్ని సంవత్సరాల నుంచి బొబ్బిలి అబ్బాయి అంటున్నారు కానీ అబ్బాయి అన్నాడు.